ఎందుకంటే ఏ స్కూల్ దగ్గర, ఏ బడి దగ్గర, గుడి దగ్గర ఎక్కడికి పో ఈరోజు ప్రతి చోట వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. అది ఏంటి అంతా కల్తీ. నాకు సంవత్సరం క్రితం మా కార్యకర్త గుండా ఈశ్వరయ్య ఉన్నాడు, నా దగ్గరకు వచ్చి అన్న మందు తేడా ఉందన్నా అన్నాడు. అంటే నువ్వు తాగుబోతుంది రోజు నీకే తెలియదు, నాకు తెలియదు కాబట్టి నీకు తెలుసు బాగానే అనుకున్నా, కానీ తాగుబోతు ఏదో చెప్తానట్లే అనుకున్నా. కానీ మొన్న దొరికిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే రోజు ఇదే. అంటే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్క ఈ ఫ్యాక్టరీలో ఒక్కొక్క రోజుకి ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. అంటే ₹10 అవుతుంది ఒక బాటిల్ తయారు చేయడానికి విత్ స్పిరిట్. వాళ్ళ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న స్పిరిట్ వాళ్ళు చేసే పద్ధతిలో ఒక్కొక్క బాటిల్ లేబులింగ్, సీలింగ్ అంతా కలిపి ₹10 అవుతుంది. దాన్ని తీసుకొచ్చి పల్లెల్లోనూ వాళ్ళ కార్యకర్తలతోనూ డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోనే ₹80, ₹90 అమ్మేయడం. అంటే ఈ లెక్కను ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా దోచుకోగలుగుతున్నారు అనేది మనం ఈ విషయంలోనే అర్థమవుతుంది. ఒక్క ఫ్యాక్టరీ కాదు, ఇప్పుడు వాళ్ళ అఫీషియల్గా బయట పెట్టినవి 3-4 దొరికినాయి. అంటే ఇవి దొరికినాక ఎన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు మూసుకుంటారు దొరికినాయని. అంటే ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక చిన్న సైజ్ కుటీర పరిశ్రమ పెట్టి ఈరోజు ఈ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు ఈ రాష్ట్రంలో. దీంట్లో దొరికిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ దొరికినా ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొరికినారు. ఎందుకంటే వాళ్ళు టికెట్ ఇచ్చి టీడీపీ నుంచి పోటీ చేసిన దొరికినా కూడా మనకు ఓవర్టే అంటారు. మనకు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనకు ఓవర్టే, కృష్ణదేవరాయలు మనకు ఓవర్టే, సగం మంది వాళ్ళ పార్టీలో వాళ్ళందరూ మనకు ఓవర్లే అవుతారు. అవునా కదా? ఈరోజు జరుగుతున్న విషయాలు అదే కదా. వీళ్ళకు తెలిసిందల్లా ఒకటే, వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు బంధించడం, జైల్లో పెట్టడం, వేధించడం, వాళ్ళకి ఏదైనా ఎదురు మాట్లాడితే మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పడం. ఇది గత 1.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని వేధిస్తున్నారు. ఇదే జరుగుతుంది. ప్రజలను మాత్రం ఎక్కడా పట్టించుకునే ఉద్దేశం ఎక్కడా లేదు. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన వల్లే ఈరోజు ఈ పార్టీ ఎందుకు ఈరోజు కూటమి బతికిందంటే ఒక డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు కాబట్టే బతికింది. అది నిజం, అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏమంటాడు, మద్యపాన ప్రియుల గొంతు కోసే ఇప్పుడు మనం అనాలి. అంటే మద్యపాన ప్రియుల కిడ్నీ లివర్ కోచ పవన్ దాన్ని మనం అనొచ్చు కదా. అదే మాట ఆయన ఒక్కసారి వచ్చి ఆయన తాగమని చెప్పండి. రోజు ఆయన తాగుతూ అంటాడు కదా ఇంట్లో కూర్చొని, వచ్చి బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఏముంది? ఏదైనా స్పీకర్లో ఎవరికైనా సిగ్గులేని అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మన డిప్యూటీ సీఎంకి వెళ్ళాలి. అమ్మను తిట్టినా మనకు సిగ్గు రాదు, అన్నం తిట్టినా మనకు సిగ్గు రాదు, వాళ్ళ కార్యకర్తలు ఊర్లో పెట్టి తిట్టి కొట్టినా సిగ్గు రాదు మనకు. అవునా కాదా? ఇతను మళ్ళీ బయటకు వచ్చి ఈయన దేశాన్ని ఉద్ధరించేవాడు మాదిరి సనాతన ధర్మం ఏది నోటికి వస్తే సనాతన ధర్మం అయితే గుడికాడ అమ్ముతున్నారు. ముందు వచ్చి మాట్లాడాయా దాని గురించి? మందు గుడికాడ వచ్చి ఆగే ముందు అది మాట్లాడలేను మొగాడు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. సో నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఏదో కళ్ళు మూసుకొని ఏదో మనకి ఏదో నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, కానీ నిద్రపోతున్నట్టు వాళ్ళని నటించారు. ఈ పవన్ కళ్యాణ్ ఎవరు లేపలేరు. ఆయన బాగుపడ్డు ఈ రాష్ట్రాన్ని బాగుపడిచేందుకు అతనిలో లేదు. సో నేను అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మా ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసే ఈ యొక్క నకిలీ మద్యం ఎక్కువైపోతుంది. దీనిపైన అరికట్టే వాళ్ళు లేరు. ఏమైనా అరికట్టే వాళ్ళు ఎవరైనా ఒకరో ఇద్దరు అధికారులు నిజాయితీగా పనిచేస్తా అంటే వాళ్ళని సైతం సస్పెండ్ చేయడం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పంపించే పరిస్థితి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇటువంటివన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే మద్యం నకిలీ ఉందో వాళ్ళంతా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం.